నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మేము లూషు గ్రిడ్ గురించి తెలుసుకుందామంట. ఇక్కడ న్యూమరాలజీలో బేసిక్గా మనం లూషు గ్రిడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. లూషు గ్రిడ్ అంటే మరి ఇది ప్రిడిక్టివ్ న్యూమరాలజీనా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. నా పెళ్ళి ఎప్పుడైతుంది, నాకు పిల్లలు ఎంతమంది పుడతారు, సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ని ఇక్కడ మనం చేయలేమన్నమాట. ఓకే, ఈ లూషు గ్రిడ్ ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే, ఒకటి యూ కెన్ ప్రిడిక్ట్ వెన్ హౌ ఈజ్ యువర్ లైఫ్, పర్సనాలిటీ ఎలా ఉంది, మీకు ఎలా పార్ట్నర్ వస్తే మీకు అచ్చుబాటు వస్తుంది, మీ ఎలా బిజినెసెస్ బాగుంటుంది, మీ థింకింగ్ ప్రాసెస్ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, మీకు ఎన్ని అసెట్స్ అనేది ఉంటాయి, మీకు లక్కీ నంబర్స్ ఏమి ఉంటాయి, ఇది అన్నీ మీరు ఈ లూషు గ్రిడ్ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. లూషు గ్రిడ్ అనేది ఒక రెఫరెన్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఇది రెఫరెన్స్ చార్ట్ అన్నమాట. 492 ఒక రో ఒక కాలంలో మనకు 3 rows 3 columns ఉంటాయి అన్నమాట. ఇది మనకు ఒక రెఫరెన్స్ చార్ట్ లాగా 492 357 816. ఓకే, సో ఇది ఒక రెఫరెన్స్ చార్ట్ మీకు. ఈ రెఫరెన్స్ చార్ట్లో మరి మనము ఇలా యాడ్ చేస్తే కూడా, ఓకే, వెన్ వి యాడ్ ఓన్లీ కాలమ్స్ని యాడ్ చేస్తే కూడా, ఓన్లీ రోస్ని యాడ్ చేస్తే కూడా మనకు వచ్చే నంబర్ డిజిట్ వచ్చేసి 15. మీరు యాడ్ చేసుకొని చూడండి. 4 + 9 + 2 = 15, 3 + 5 + 7 అగైన్ 15, 8 + 1 + 6 అగైన్ 15 అనమాట. ఇలా మీరు యాడ్ చేస్తే కూడా ఇది 15, ఇది 15, ఇది 15 ఇలాగే వస్తుందన్నమాట. సో 15 ఈజ్ అ లక్ష్మీ నంబర్ కూడా అంటామన్నమాట ఇన్ ది న్యూమరాలజీ. సో ఈ లక్ష్మీ నంబర్ మీకు ప్రతి చోట 15 15 మీరు ఎలా యాడ్ చేస్తే కూడా, ఈవెన్ మీరు డయాగ్నల్లీ యాడ్ చేస్తే కూడా మీకు నంబర్ 15 అనేది వస్తుందన్నమాట, ఈవెన్ ఇఫ్ యూ యాడ్ డయాగ్నల్లీ. ఓకే, సో ఇది మీకు ఒక రెఫరెన్స్ చార్ట్ లాగా మీరు కాపీ చేసుకోండి. ఓకే, అక్కడ మీకు ప్రాపర్ విజిబిలిటీ లేదంటే ఐ జస్ట్ రీడ్ అవుట్ ది నంబర్స్ అన్నమాట. 492 357 816. ఓకే, సో ఇలా ఈ కాలమ్స్ అండ్ రోస్ చేసుకొని ఒక పేపర్లో మీరు రాసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను 24/8/1989 అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకున్నాను అనమాట. ఓకే, మీరు కూడా ఒక రెఫరెన్స్ చార్ట్, ఒకటి ప్లేన్ గ్రిడ్, దీంట్లో ఇది మీ కుండ్లీ అనమాట. ఇది ఏ కుండ్లీ అంటే మీ న్యూమరో కుండ్లీ. ఓకే, మీ న్యూమరో కుండ్లీ అనేది మనం ఇక్కడ వేద్దామంట. ఈ అన్ని డిజిట్స్ మీరు రాసుకున్న తర్వాత, మీ డేట్ ఆఫ్ బర్త్ రాసిన తర్వాత, మొత్తం నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పినాను కదా, మొత్తం డేట్ ఆఫ్ బర్త్స్ని యాడ్ చేయండి అని. యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా సింగిల్ డిజిట్కి తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్ 24/8/1989 తీసుకున్నాను. 2 + 4 + 8 + 1 + 9 + 8 + 9 చేస్తే 41 అనేది నాకు వచ్చింది. మీ డేట్ ఆఫ్ బర్త్ని యాడ్ చేస్తే మీకు ఏ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ తీసుకొని మరి ఆ నెంబర్ని సింగిల్ డిజిట్కి తీసుకురండి. 4 + 1 = 5. ఓకే, మీ బర్త్ నంబర్ ఏముంటుంది కదా. ఓకే, మీరు 1 నుంచి 9 వరకు బార్న్ అయి ఉంటే అదే మీ బర్త్ నంబర్, అండ్ మీది ఏమంటారు డ్రైవర్ నంబర్ కూడా అదే. కానీ 2 digits ఉంటే ఎలా అంటే, 2 digits ఉంటే 24 ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్లో. 2 + 4 = 6. ఓకే, 19 ఉంది ఎవరిదైనా. 1 + 9 యాడ్ చేస్తే 10 వస్తుంది. ఆ 10ని మరి యాడ్ చేయాలి. 1 + 0 is again 1. ఓకే, సేమ్ 28 ఉంది అనుకోండి. 2 + 8 యాడ్ చేస్తే మరి మనకు 10 వస్తుంది అనమాట. 27 ఉంది అనుకోండి. 2 + 7 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో అది మీ డ్రైవర్ నంబర్. ఓకే, ఇక్కడ మనం చేసేది ఏంటంటే, ఇక్కడ ఏ నంబర్కి ఏ స్థానం ఇచ్చున్నారు కదా. 4 నంబర్కి ఫస్ట్ స్థానం ఇచ్చినాం మనం. సో మన డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా 4 వస్తుందా అనేది చూడాలి మేము. అదే సేమ్ 4ని పోయి అక్కడ కాపీ చేయాలి. ఇక్కడ ఉంది కదా 24లో 4 ఉంది కాబట్టి నేను ఇక్కడ 4 అనేది రాస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 9 నంబర్ ఎన్నిసారి మన డేట్ ఆఫ్ బర్త్లో రిపీట్ అయి ఉంది. 1 టైం 2 టైం. సో 9 digit ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నేను 99 అనేది వేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 2 ఉంది. 2 మనకు ఒకేసారి రిపీట్ అయింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేదు. మీరు డేట్ ఆఫ్ బర్త్ని చూసేసి సేమ్ ఈ బాక్సెస్ని ఫిల్ చేస్తూ పోండి. ఓకే, నెక్స్ట్ 3. ఇక్కడ 3 లేదు మా డేట్ ఆఫ్ బర్త్లో, సో క్రాస్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి 5. మనకి ఇక్కడ చూడండి
కండక్టర్ అండ్ డ్రైవర్ నంబర్స్ని కూడా కన్సిడర్ చేసినప్పుడు ఈ మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే 5 వస్తుంది కాబట్టి ఇక్కడ మనం 5 అనేది రాస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి 7 ఉందా ఈ డేట్ ఆఫ్ బర్త్లో? లేదు. సో 7 లేదు కాబట్టి ఇక్కడ ఇంటూ మార్క్. ఓకే, 8 ఉందా? 8 ఎన్ని టైమ్స్ రిపీట్ అయి ఉంది? 8 1 టైం రిపీట్ అయింది, 2 టైం రిపీట్ అయింది. సో ఇక్కడ 88 అనేది మనం రాస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఓన్లీ వన్స్. సో ఇక్కడ కూడా మీరు 1 అనేది ఓన్లీ వన్స్ రాయండి. సో ఈ నంబర్ అయిపోయింది, 2 అయింది, 4 అయింది, మొత్తం నంబర్స్ అయిపోయినాయి. కానీ ఒక్క నంబర్ ఈ బోత్ నంబర్స్ని యాడ్ చేస్తే 6 వస్తుంది కదా, ఈ నంబర్ మనం మరి ఇక్కడ రాయాల. ఇది మీ న్యూమరో కుండలి. ఓకే, ఇది మీ న్యూమరో కుండలి. కొంతమందికి డౌట్ రావచ్చు, మా డేట్ ఆఫ్ బర్త్ 1 2 3 ఒక రూల్ అన్నమాట. డౌట్ అంటే మీకు ఒక రూల్ ఏంటంటే సింగిల్ డిజిట్లు ఎవరెవరు పుట్టున్నారు కదా, దే షుడ్ నాట్ రిపీట్ అండ్ రైట్ ది నంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా 2nd ఆఫ్ ఏప్రిల్ 2016కి బోర్న్ అయి ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ 2 ఇక్కడ కన్సిడర్ చేసే 2 ఇక్కడ రాయవచ్చు. ఓకే, కానీ మరి ఇక్కడ కూడా నాది డ్రైవర్ నంబర్ 2 ఉంది కదా, నేను కూడా ఇక్కడ 2 రాస్తానంటే అది రాయకూడదు అనమాట. ఓకే, సింగిల్ డిజిట్లో బోర్న్ అయి ఉండేవాళ్ళు ఓన్లీ బర్త్ నంబర్ పరంగా ఒకసారి రాయండి. బట్ కంప్లీట్గా మనకు డ్రైవర్ నంబర్ కూడా ఒకసారి వస్తుంది, ఆ నంబర్ కూడా రాస్తానంటే మీకు ఇది ఏమంటారు, మీరు ఎప్పుడు ఇది చేస్తారు కదా, కన్సల్టేషన్స్ తీసుకుంటారు కదా, అప్పుడు ఈ సింగిల్ డిజిట్దే వాల్యూ మరి అక్కడ రాస్తే అది ఇంకా ఇమోషనల్గా ఇంకా వేరే దాన్ని నంబర్ని ఎన్హాన్స్ చేసేస్తుంది అనమాట. సో ఆల్రెడీ సింగిల్ డిజిట్లో ఉండేదానికి మరి ఇంకా రాసే అవసరం లేదనమాట. ఈ న్యూమరోస్కోప్ మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఎవరెవరిది రెడీ చేస్తారంటే మీ పేరెంట్స్ది, మీ ఫ్రెండ్స్ది. ఓకే, ఒక 5 న్యూమరోస్కోప్స్ మీరు రెడీ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, 5 న్యూమరాలజికల్ కుండ్లీ రెడీ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే ప్రతి దానికి మీరు కనెక్ట్ అవుతుంటారనమాట. సో మీ హోంవర్క్ ఈరోజు ఏంటంటే ఈ రెఫరెన్స్ చార్ట్ తీసుకొని అగైన్ ఈ రెఫరెన్స్ మీ న్యూమరో కుండ్లీ అనేది మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి, సింగిల్ డిజిట్ బౌన్స్ అయ్యే వాళ్ళు ఇంకొకసారి అక్కడ నంబర్ని రిపీట్ చేయకూడదు, లేకుంటే నేను చెప్పిన దానికి మీకు అక్కడ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో రేపు మరి ఇంకొక వీడియోలో కలుసుకుందామంట. అప్పుడు వరకు నమస్తే. కానీ హోంవర్క్ చేసుకొని రండి.